ఒంగోలు నగర అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కావాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశం హాల్ నందు కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు కాంట్రాక్టర్లతో నగర అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. నగర అభివృద్ధిలో కాంట్రాక్టర్లు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే దామచర్ల వారిని ప్రశ్నించారు. టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు పూర్తయిన పనులను కూడా కొంతమంది కాంట్రాక్టర్లు ప్రారంభించకపోవడం పట్ల ఎమ్మెల్యే దామచర్ల వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని కొందరు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేయగా, మరికొందరు మున్సిపల్ కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వలన జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యేకి వివరించారు. నగరపాలక సంస్థ నందు 70 మంది కాంట్రాక్టర్లు ఉన్నారని, వారిలో కొంతమంది తక్కువ ధరలకు టెండర్లు వేసి పనులను ప్రారంభించడం లేదని, అటువంటి వారిని ఉపేక్షించదు లేదంటూ ఎమ్మెల్యే దామచర్ల పరోక్షంగా హెచ్చరించారు. ఒంగోలు నగరంలో మొత్తం 415 పనులకు టెండర్లు పిలువగా వాటిలో కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని పనులు జరుగుతున్నాయని, ఇంకొన్ని ప్రారంభించాల్సి ఉందని అన్నారు. నగరపాలక సంస్థకు 45 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, ప్రభుత్వం నుంచి మరో 50 కోట్ల రూపాయలతో పాటు ఇతర నిధులు వచ్చే అవకాశం ఉందని, నిధులు వచ్చిన వెంటనే కాంట్రాక్టులకు పెండింగ్లో ఉన్న నిధులు మంజూరు చేయమని ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ ముందుకు వెళ్తున్నామని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని కాంట్రాక్టర్లు నగరాభివృద్ధికి సహకరించాలంటూ అన్నారు. కష్టకాలంలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లను గుర్తుపెట్టుకుని వారికి రానున్న రోజుల్లో కాంట్రాక్ట్ పనుల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామంటూ ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. పనులు చేయని కాంట్రాక్టర్లను గుర్తించి వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావుతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.